16వ అధ్యాయము మొదటి 2 వచనాలను ఆధారం చేసుకొని మనము గత 2 వారాలుగా ధ్యానం చేస్తూ వచ్చాము. తిమోతి అనుసరించుట ఈ మాట మీద మనము ధ్యానం చేస్తాం ప్రియులారా. చిన్న మాట ఏంటిదంటే, ఇక్కడ కొంచెం సేవకులు ఉన్నారు. ప్రతి నెల 1వ తారీఖు సేవకుల మీటింగు చంద్రశేఖర్ ఇంటి దగ్గర జరుగుతుంది. మంగళవారం ఉంటుంది. దయచేసి తిమోతి బ్రదర్, తర్వాత గోపాల్ సింగ్ గారు, గోకన్న గారు, తర్వాత దావిదన్న మంగళవారం సాయంకాలం చంద్రశేఖర్ ఇంటి దగ్గర హాస్టల్స్ మీటింగ్ ఉంటుంది. అందరూ రావాలని మనం చేస్తున్నాం. ఇక్కడ ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటిదంటే, అనుసరించుట అనే మాట. దీనికి కొన్ని పాయింట్స్ రాసుకోండి. వీలైనంత మటుకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అనుసరించుట అంటే ఏమిటి? 1, ఎవరిని అనుసరించాలి. 2, ఎవరిని అనుసరించాలా. 2, 3వది ఎవరిని అనుసరించకూడదు. 3వది 4వది అనుసరించటం వలన వచ్చే మేలులు. అనుసరించటం వలన వచ్చే మేలులు లేక ఆశీర్వాదాలు మీరు రాసుకుంటే చాలు. ఈ 4 పాయింట్లు చూడండి. అనుసరించుట అంటే ఏమిటి, తర్వాత ఎవరిని అనుసరించాలా, తర్వాత ఎలా అనుసరించాలా, తర్వాత ఎవరిని అనుసరించకూడదు, అనుసరించటం వలన వచ్చే లాభాలు ఏంటివి. 5 విషయాలు మీరు చూడాలా. 5 విషయాలు చెప్పాలంటే కూడా మనకు సమయం చాలదు కాబట్టి నేను విస్తరించి కాకుండా పాయింట్ వైడ్గా 2-3 పాయింట్లు చూపించుకుంటా వెళ్తాను. దయచేసి మీరు కోడ్ చేసుకోండి, వీలైతే రాసుకోండి, మంచిది. అనుసరించుట అనే మాటకు అర్థమైందంటే, అనుసరించుట అంటే అర్థమైందంటే ఆయన చెప్పినట్టు చేయటమే. ఆయన చెప్పినట్టు చేయుట, లేక ఆయన అడుగులలో అడుగు వేసి నడుచుట, ఆయన అడుగు జాడలలో నడుచుట. 3వది ఆయన ఏం చెబితే అదే చేయుట. ఆయన ఏం చెబితే అదే చేయుట. ఆయన ఎక్కడ చూస్తే అక్కడే చూడడం. ఆయన ఏమి ఆజ్ఞయిస్తాడో ఆజ్ఞకు లోబడి వివరించటమే అనుసరించటం అనే పదాలు. ఇవి మీరు మనసులో పెట్టాలా. ఉదాహరణకు నేను ఆయన చెప్పినట్టు చేయుట అనే మాట చాలా విషయాలు ఉన్నాయి. ఆయన అడుగుజాడలు అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఏది చెప్తే అది చేయాలనే మాట ఉన్నాయి. ఇవన్నీ కూడా బైబిల్లో మనం చూస్తాం. వీటిని అనుసరించుట అనే మాట అని అంటారు. తర్వాత మనం ఎవరిని అనుసరించాలి అని అంటే, బైబిల్లో ఒక రెఫరెన్స్లు రాసుకుంటూ పోండి. హోషేయ గ్రంథము 6:3లో మనము యెహోవాను అనుసరించుదుము రండి అనే మాట ఉంది. హోషేయ 6:3లో ఆయనను అనుసరించుదుము రండి అని ఉంటుంది. 119వ కీర్తన 101వ వచనంలో వాక్యమును అనుసరించినట్లు అనే మాట ఉంటుంది. వాక్యము అనుసరించాలి అని ఉంటుంది. తర్వాత సామెతలు 29:18లో ధర్మశాస్త్రమును అనుసరించుట అనే మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 4:6లో ఆయన కట్టడలను అనుసరించాలని ఉంటుంది. సంఖ్యాకాండము 9:23లో ఆయన ఆజ్ఞను అనుసరించాలని ఉంటుంది. గలతీ పత్రిక 5:25లో ఆత్మను అనుసరించి అనే మాట ఉంటుంది.
ఇవన్నీ మనం గమనిస్తే ధర్మశాస్త్రమును అనుసరించుట, వాక్యమును అనుసరించుట, కట్టడలను అనుసరించుట, ఆజ్ఞలను అనుసరించుట, ఆత్మను అనుసరించుట, ఇవన్నీ వాస్తవమే. కానీ ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి అనుసరించటం, క్రీస్తుని అనుసరించటం అనే మాటలు ఈ వచనాలన్నీ మనకు తేటపడతాయి. ఎవరిని అనుసరించాలంటే విడివిడిగా చెప్తే ధర్మశాస్త్రంను అనుసరించాలా, ఆజ్ఞలను అనుసరించాలా, శాసనములను అనుసరించాలా, వాక్యమును అనుసరించాలా, ఆత్మను అనుసరించాలా అని మాట ఉంటాయి. ఇవన్నీ కూడా రెఫరెన్స్లు మీరు ఇంటికాడ ధ్యానం చేయాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. రెండవది ఏంటిదంటే వేటిని అనుసరించకూడదు, వేటిని మనము అనుసరించకూడదు. మూడవది ఎవరిని అనుసరించాలో చెప్పాను. మూడవది ఏంటిదంటే వేటిని మనము అనుసరించకూడదు. ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయి, కొంచెం బాధ కలిగించేటివిగా కూడా ఉంటాయి ఈ మాటలు. వేటిని అనుసరించకూడదో నేను చెప్తా, మీరు దయచేసి రాసుకోండి. వేటిని అనుసరించకూడదంటే ఇర్మియా గ్రంథము 2:5 చదవాలి ఎవరైనా, అమ్మాయిలు ఫాస్ట్గా, అబ్బాయిలు కానీ ఎవరైనా కూడా. ఇర్మియా గ్రంథము 2:5. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి, మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి, చాలు మీ పితరులు నా యందు ఏమి చూసి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించినారు అని అంటారు. ఏంటివి వ్యర్థమైన దానిని అనుసరించారు అని అంటే అదే 10వ వచనం 7:10 చూడమ్మా. 7:10 ఇర్మియా గ్రంథము 7:10. అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు ధూపం వేయచ్చు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే అన్నాడు. పితరులు ఎవరిని అనుసరించినారంట? ఎరుగని దేవతలు. ఇంకొక వచనం కూడా చదవమ్మా, 7:6 వచనం కూడా. పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలగజేయు అనుసరించి, ప్రతి పాయింట్లో అనుసరించి అనే పదం ఉంటుంది, మీరు బాగా కోడ్ చేసుకుంటే. పితరులు ఎవరిని అనుసరించినారంట? అన్య దేవతలను అనుసరించారంట. ఆ అన్య దేవతలు ఏం చేస్తారంట? కీడు కలగజేసే అన్య దేవతలు. ఇప్పుడు మీరు లైన్లోకి రావాలా, మీరు గమనించాలా. నిర్గమకాండం 22వ అధ్యాయంలో మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు కొండ కింద వాళ్ళు ఎవరిని అనుసరించి ఆరాధించినారు? అయ్యా, సీనాయి పర్వతం మీద 40 దినాలు మోసే ఉన్నప్పుడు కొండ కింద అహరోను నాయకత్వంలో వారు ఎవరిని అనుసరించినారు? ఒక దూడను చేసుకొని నీవే ఇశ్రాయేలీల నడిపించిన వాడవు నీవే అని ఒక పండగ చేసుకొని ఉత్సవం చేసుకున్నట్టుగా ఉంది. అక్కడ మీరు గమనించండి, ఆ భాగాన్ని మీరు చదువుతూ వస్తే 8 నుంచి 10 వచనాలు చదివితే యెహోవా కోపము అనే మాట ఉంటుంది. దేవుని కోపము చేత దాదాపు ఆ అధ్యాయంలో మీరు చదివితే 3,000 మంది చనిపోయారు. అంటే పితరులు అనే పదం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందనమాట. పితరులు ఏం చేసినారంటే ఒక దూడను తయారు చేసుకొని నీవే మా దేవుడవు అని వాళ్ళు ఆరాధించి పూజించారు. చూడండి, ఎరగని అన్ని దేవతలను వారు ఆరాధించినారు. బైబిల్ ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథము 16:4 చూడండి, చదవాలి ఎవరైనా. 16:4 యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి
శ్రమలు విస్తరిస్తాయి అని రాయబడింది. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించువానికి ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజుల్లో 3,000 మంది చనిపోయినారు. మరణం. యెహోవాని విడిచి వేరొకరిని అనుసరించటం వేరు, అనుకరించటం వేరు. మీరు బాగా గమనించాలి. అనుకరించటం వేరు, అనుసరించటము వేరు. ఈ రోజుల్లో మీరు బాగా గమనిస్తే అనుకరించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అనుసరించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. చూడండి, పాస్టర్లు చాలామంది చిన్న చిన్న పాస్టర్లు పెద్దవాళ్ళని అనుకరిస్తారు. ఇప్పుడు ఓసన్న అయితే మాట్లాడతాడు, ఆయన శిష్యులు సేమ్ అట్లే అనుకరిస్తారు. వాయిస్ అట్లే ఉంటుంది. అనుకరించడం వేరు. పిడి సుందరరావు బ్యాచ్ చూడండి, సేమ్ పిడి సుందరరావు లాగానే పిల్లలారా అంటాడు. ఆయనకు వయసు 25 ఉంటాయి. కానీ పెద్దవాళ్ళు వాక్యం వినడానికి కూర్చుంటే పిల్లలారా అని ఒక ఆయన ఉన్నాడు మన మధ్యలో. నేను చాలాసార్లు చెప్పిన, బాబు ఆయన పిడి సుందరరావు పిల్లలారా అంటే అది సరిపోతుంది. నీ వయసు ఎంత 25 ఏళ్ళు ఉన్నాయి, లేదు నువ్వు కూడా పిల్లలారా అని సంబోధిస్తావు. కింద కూర్చున్నాను ఏమనుకుంటాను అంటే అనుకరిస్తారనమాట. వాయిస్ని ఇమిటేట్ సేమ్ అట్లే ఉంటుంది. అనుకరించడం కాదు కానీ అనుసరించాలి. అనుసరించడంలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఈ రోజుల్లో రాజకీయ నాయకులను అనుసరిస్తున్నారు కొంతమంది సేవకులు. కొంతమంది సినిమా వాళ్ళని అనుసరించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది పాస్టర్లను అనుసరించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే యెహోవాని విడిచి వేరొకరిని అనుసరించే వానికి శ్రమలు విస్తరిస్తాయి అన్నాడు. విస్తరించడం అంటే ఏంటిది? అభివృద్ధి. విస్తరించడం అంటే శ్రమలు, కీడు, బాధ ఎక్కువ అవుతాయి. చూడండి, 32వ కీర్తన 10వ వచనం చదువుతారా ఫాస్ట్గా? అనేక వేదనలు, శ్రమలు, వేదనలు కలుగుతాయని చూడండి. యెహోవాని విడిచి వేరొకరిని అనుసరించేవాడు భక్తిహీనుడు, వానికి ఏం కలుగుతాయంట? శ్రమలు, బాధలు విస్తరిస్తాయి. మీరు బాగా గమనించాలి ఇవన్నీ కూడా. తర్వాత రెఫరెన్స్ కోట్ చేసుకోండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవాలమ్మా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. అయ్యా వినాలి. యెహోవాని విడిచి వేరొకరిని అనుసరించటము అనంటే ఈ లోక మర్యాదను అనుసరించటం. ఈ లోక మర్యాద ఏం నేర్పుతుంది? ఈ లోకం ఏం నేర్పుతుంది అంటే ఈ వాకిలి ఇట్ట పెట్టకూడదు అని చెప్తుంది, ఈ కిటికీ ఇక్కడ దుక్కు పెట్టకూడదు అని చెప్తుంది. లేకపోతే ఈ చేతికి ఈ ఉంగరం వేసుకో, ఈ రాయి ఉంగరం వేసుకో అని చెప్తుంది. చూడండి, అంటే కొన్ని లోక సంబంధమైన వాటిని అనుసరించాలని లోకం చెప్తుంది. ఆ మాట మళ్ళీ ఒకసారి చదవమ్మా. ఈ లోక మర్యాదలు చాలా ఉన్నాయి. అంటే నేనేమంటా అంటే వాక్యాన్ని కాకుండా లోక సంబంధమైన మర్యాదలు కూడా అవి మన మనసాక్షికి ఎట్లా ఉంటాయంటే అంగీకారంగానే ఉంటాయి. అవి తప్పు కాదు అన్నట్లుగానే ఉంటాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే లోక మర్యాదను అనుసరింపక అని అంటాడు. లోక మర్యాద అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనుషుల పారంపర్యాచారాల నుండి వస్తాయి. అంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగరు. వాళ్ళలో కూడా మంచి మనసాక్షి మంచిదే ఉంటాయి. కొన్ని క్రిస్టియన్ దేశాలు కాని దేశాలలో వాళ్ళు బైబిల్ అనుసారంగానే జీవిస్తారు. ఎలా? వాళ్ళకి బైబిల్ లేదు కదా, ఎట్లా వాళ్ళని అనుసరిస్తారంటే రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఉంది, వాళ్ళ హృదయంలో ధర్మశాస్త్రం ఉంటుందంట. ప్రతి మనిషి దేవుణ్ణి ఎరగని వాడైనా దేవుణ్ణి ఎరిగిన వాడైనా ప్రతి మనిషిలో ఏముంటుంది?
దేవుని యొక్క ధర్మశాస్త్రం హృదయమందు రాయబడింది. కాబట్టి అన్ని జనులు ఈ లోకస్తులు పెట్టిన అన్యాచారాలు, ఈ లోక మర్యాదలు కూడా అవి వాళ్ళ ధర్మశాస్త్రమును అనుసరించి మంచివే ఉంటాయి. కానీ బైబిల్ ఏమంటుందంటే ఈ లోక మర్యాద అంటే అన్యులు ఏర్పరిచిన వాటి మీద కాదు, కానీ యేసుక్రీస్తు దేవుడు పెట్టిన నియమాలు, దేవుడు పెట్టిన ధర్మము, దేవుడు పెట్టిన చట్టము, దేవుడు పెట్టిన క్రమము, ఆజ్ఞలు, వాటిని మనం అనుసరించాలని మనం ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. చూడండి ఇంకొక వచనం, కొలసైలకు రాసిన పత్రిక 2:8 చూడండి. ఆయనను అనుసరింపక దేవునిని అనుసరింపకుండా అంటే మనుషుల యొక్క పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములు చూడండి, ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి అని అంటాడు. అంటే కొన్ని మంచివిగా అనిపిస్తాయి, కానీ ఈ లోక సంబంధమైన మనుషులు ఏం చేస్తారంటే అక్కడిక్కడ తిరిగి ఆ మంచి మాట, ఈ మంచి మాట, ఈ మంచి మాట చెబుతూ రాముని కాడుకో, కృష్ణుని కాడుకో, వెంకటేశ్వర కాడుకో, పూజల కాడుకో, ఎక్కడికో ఒక్కడికి విగ్రహారాధన వైపు తిప్పుతారు. వాళ్ళు మంచి మాటలే లోక సంబంధంగా చెబుతూ యేసు ప్రభు మీద ఉన్న మనస్సును తొలగిస్తారన్నమాట. అది మనం గమనించాలి. తప్పేం కాదే అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళ చివరికి వాళ్ళ ఎయిమ్, వాళ్ళ గురి ఏంటిదనంటే వాళ్ళు ఆరాధించే దేవుని దగ్గరికి వాళ్ళని నడిపిస్తారు. ఇప్పుడు కమ్యూనిజం కూడా గమనించండి, వాళ్ళు చేసేటివన్నీ మన మనసాక్షికి అంగీకారంగానే ఉంటాయి, కానీ వాళ్ళ మూలము లోపలికి వెళితే దేవుడు లేడు, మన బలమే మనకు దేవుడు అని చెప్తారు. వాళ్ళు మనం కష్టపడాలా, మనము పోరాడాలా, పెత్తందారుల నుంచి, ధనవంతుల నుంచి మనం పోరాడి మనల్ని సమానంగా చూసుకోవాలంటారు. అంటే సమానత్వం అనేది మనం పోరాడితేనే మనమే, దేవుడు కాదు, ఎక్కడున్నాడు కనబడని దేవుడు అని వాళ్ళు చివరికి ఏం చేస్తారంటే వాళ్ళు కూడా దేవుని నుంచి మనస్సుని డైవర్ట్ చేస్తారు. ఇవన్నీ మీరు చదవండి, స్టడీ చేయండి, తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ యెహోవాని విడిచి దేవునిని అనుసరింపకుండా మూల పాఠాలు, లోక మర్యాద, మరి మనుషుల పారంపర్యాచారాలు, తత్వజ్ఞానము, ఈ తత్వజ్ఞానము ప్లేటో, మార్కు వీళ్ళంతా కమ్యూనిజంలో నుంచి వచ్చిన, అంటే ఒక విధంగా చెప్పాలంటే గ్రీకులు అన్నమాట. వీళ్ళ తత్వజ్ఞానాన్ని కానీ మీరు వింటే ఇంకా అసలు యేసు ప్రభు అవసరం లేదులే, అంత బాగా చెప్తారు వాళ్ళు. ఇవన్నీ కూడా యెహోవాని అనుసరింపకుండా వేరే వాటిని అనుసరించేట్టుగా నడిపించేటివి అన్నమాట. అలా చేసే మూల పాఠాల తట్టు కాకుండా యెహోవాను మాత్రమే మనం అనుసరించాలా అనే భావన ఈ వచనాలు మనకు నేర్పించాయి. కొలసైలో మీరు బాగా గమనిస్తే, కొలసై పట్టణం యొక్క స్థితిని మనం ఆలోచిస్తే, పౌలు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చెప్పినాడు మొదటి అధ్యాయంలో. ఆయన స్థితి ఎంత ఉన్నతమైనదో చెప్పాడు. 15వ వచనం నుంచి మీరు 18-20 వచనాలు చదివితే, ఆయనే అన్నిటికీ మూలం, జ్ఞానానికి మూలం ఆయనే, ఈ సృష్టికి మూలం ఆయనే, తత్వజ్ఞానానికి మూలం ఆయనే, ఇవన్నీ ఆయన నుంచే పుట్టాయి. ఆయనే ముఖ్యమైన వాడు, ఆయనే ముందున్నవాడు, ఆయన తర్వాత ఆయన ఎవరు లేరు అని చెప్తాడు. కాబట్టి ఇవన్నీ మనుషుల పారంపర్యాచారాలు, లోక మర్యాదలన్నీ కూడా అవన్నీ వ్యర్థము అని చెప్తాడు పౌలు. ఒక్క మాటలు చెప్పాలంటే ఆయనను తప్ప ఇంకా వేరే వాళ్ళని అనుసరించడానికి అవకాశం లేదు. మనిషి అన్యజనుడు దేవుణ్ణి నమ్ముకోకుండా మంచి మనుషులు ఉంటారు, వాటిని మనం ఇష్టపడవచ్చు. కానీ మనకున్న జ్ఞానాన్ని బట్టి, ఆత్మ నడిపింపును బట్టి, వాక్య నడిపింపును బట్టి మనం వాటిని అనుసరించకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి.
ఇప్పుడు మన దగ్గరకు వస్తాడు 5 కోట్లు పేపర్ మీద రాస్తాడు, మంచి మాటలు చెప్తాడు, మీకు ఇట్లయితే అట్లయితే మీరు కష్టాలు తీరిపోతాయి, బాధలు తీరిపోతాయి, మీరు పొలాలు కొంటారు, ఇండ్లు కొంటారు, పిల్లలు చదివించుకుంటారు. చెప్పేటప్పుడు పేపర్ మీద రాసేటప్పుడు చాలా బాగుంటుంది, బాగా చెప్తున్నాడు, మా క్షేమం కోరేనట్టు ఉంటుంది. లాస్ట్కి ఏమిటంటే మీరు నెల ఇంత పేమెంట్ చేసుకుంటారండి అని చెప్తారు. చూడండి, అంటే వాళ్ళ ఎయిమ్ అదనమాట, వాళ్ళ గురి వేరే వాటిని అట్లా చేస్తారు. అంటే మన విశ్వాసము దేవుని మీద కాకుండా డైవర్ట్ చేయడమే అనమాట. వాళ్ళని ఇలా కట్టుకుంటూ వస్తే, ఇలా అనుసరిస్తే మీకు మేలు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, పితరులు అలాగ అనుసరించి కీడు కల్పించుకున్నారు, నాశనము తెచ్చుకున్నారు, నష్టపోయినట్టుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో యెరోబాము అనే వ్యక్తి కూడా అన్య దేవతలను పాపమును విడవక అనుసరించినాడంట. మీరు చూడండి, ఈ లోక మర్యాద చెప్పే వ్యక్తులు కూడా మీరు గమనించినట్లయితే వాళ్ళలో రహస్యంగా ప్రభువు లేడు, వాళ్ళ అంతర్గతంలో ప్రభువు లేడు. మేలే కోరుతారు, సమాజానికి మేలే కోరుతారు, తత్వాన్ని ప్రేమిస్తారు, మంచిదే ప్రేమిస్తారు, కానీ వాళ్ళు కడగబడిన వాళ్ళు కాదు, ప్రభువులు వారి హృదయంలో లేని వారు. కాబట్టి వాళ్ళని అనుసరించడం కంటే అన్నిటికీ మూలమైన ప్రభువును అనుసరించాలా. అలా అనుసరించకపోతే మనము మన రక్షణను లేక మనం ఆత్మీయతను కోల్పోయిన వారమవుతాము అనేది మనము బాగా గమనించాలి ప్రియులారా. కొంతమంది భక్తులు నేను గుర్తు చేస్తా, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు వేరే వాళ్ళను అనుసరించినందువలన దేవుడు పశ్చాత్తాపడినట్లుగా నేను బైబిల్లో చూపిస్తా. మీరు దయచేసి చూడండి. పాపాన్ని బట్టి మొదటిగా 1 సమూయేలు గ్రంథం 3 వచనాలు ఫాస్ట్గా తీయాలి, టైం లేదు నాకు. 7వ అధ్యాయం 2వ వచనం ఫాస్ట్గా తీయాలి. 1 సమూయేలు గ్రంథం కిర్యత్యారీములో నుండి కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప, ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులందరూ యెహోవాని అనుసరింప దుఃఖించుచుండగా. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ మీరు గమనించాలి. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరించడానికి దుఃఖపడుతున్నారంట. అంటే దీని అర్థం ఏంటిదంటే, సమూయేలు గ్రంథంలో మందసము ఫిలిష్తీయులు తీసుకుపోయినారు. దేన్ని బట్టి? వారి యొక్క పాపాన్ని బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి ఫిలిష్తీయులు వచ్చి మందసాన్ని తీసుకొని పోయినారు. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేల్ దగ్గర మందసము లేదు తెలుసా? 20 సంవత్సరాలు లేదు. 20 సంవత్సరాలు వారికి ఆరాధన లేదు, బలులు లేదు, విశ్రాంతి దినం లేదు, యాజకుడు లేడు. ఈ 7వ వచనం 7వ అధ్యాయం ఇప్పుడు చదివిన వచనంలో ఇశ్రాయేలీలు యెహోవాను అనుసరించడానికి 20 ఏళ్ళు పట్టింది, ఇంకా అంటే మేము దేవుని అనుసరించలేకపోతున్నామే, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం, బలులు అర్పించలేకపోతున్నాం అని దుఃఖపడుతున్నారంట. అంటే మీరు చూడండి, పాపము మనిషిని దేవుణ్ణి అనుసరింపకుండా చేస్తుందన్నమాట. అదొక పాయింట్ మీరు గమనించాలి. అదే సమూయేలు గ్రంథము చూడండి, 1 సమూయేలు 15, 10, 11 వచనాలు ఫాస్ట్ తీయాలి. యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నేను పశ్చాత్తాపడుతున్నాను అంటాడు. సౌలును రాజుగా చేసినందువలన, సౌలు యెహోవాను అనుసరించుట మానినందువలన నేను రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను సమూయేలు అని దేవుడిని చెప్తున్నాడు. మీరు బాగా గమనించాలి. సౌలుకు దేవుడు రాజుగా చేసి రాజ్యాన్ని అప్పగిస్తే ఆయన దేవుని వాక్కును లేక దేవుని మాటకు విధేయత చూపకుండా స్వంత నిర్ణయాలు తీసుకొని తన సుబుద్ధిని ఆధారం చేసుకొని ఆయన బలులు అర్పించాడు. తద్వారా సమూయేలును పంపించి ఆయన రాజ్యం తొలగించినట్లుగా ఆ భాగంలో చూస్తాం. దేవుణ్ణి అనుసరించినందువలన ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మీరు బాగా గమనించాలి. తద్వారా దేవుడు కూడా బాధపడినట్లుగా మనం చూస్తాం.
నిర్గమాకాండం 32 అధ్యాయంలో వారు దేవుని అనుసరించినందువలన కీడు సంభవించింది. తర్వాత మీరు గమనిస్తే యెరోబాము కాలంలో కూడా అలాగే జరిగింది. ఇక్కడ కూడా సౌలు యెహోవాను అనుసరించకుండా ఉన్నందువలన ఆయన రాజ్యమును పోగొట్టుకున్నాడు. దేవుడు దుఃఖపడినట్లుగా మనము చూస్తాము. 20 సంవత్సరాలు మందసం ఫిలిస్తీ దేశంలో ఉన్నప్పుడు దేవుని అనుసరించడానికి వాళ్ళు దుఃఖపడుతున్నారంట. మాకు దేవుడు లేడే, మందసం లేదు, యాజకులు లేరు, బలులు లేవని. దేవుని విడిచిపెడితే అంత దుఃఖం ఉంటుంది అనేది చూడు మీరు గమనించాలి. ఒక వచనం దావీదుని గురించి చూద్దాము. 19వ కీర్తన 136వ వచనం చూడండి. 19వ కీర్తన 136వ వచనం. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు దావీదుకున్న దుఃఖము చూడండి. ప్రజలు ధర్మశాస్త్రమును అనుసరించి నడవకపోయినందువలన నా కన్నీరు ఏరులై పారుతుంది అంటాడు దావీదు. నేను ఒక మాట చెప్తాను, మీరేమనుకోవాకండి. ఇప్పుడు పోయి చూడండి, చాలామంది క్రైస్తవులు ఈరోజు పండగ చేసింటారు. మళ్ళీ వాళ్ళంతా చర్చికి వస్తారు, ఆరాధన తీసుకుంటారు, ప్రభువాళ్ళు తీసుకుంటారు, కానుకలు వేస్తారు. దావీదుకున్న బాధ కన్నీళ్ళేంటిదంటే దేవుణ్ణి అనుసరించకుండా, వాక్యమును అనుసరించకుండా, ధర్మశాస్త్రమును అనుసరించకుండా దేవుని భక్తులకు కన్నీళ్ళు తెప్పిస్తున్నారు అన్నమాట చాలామంది. ఇప్పుడు మా సంఘంలోనే చూడండి, కల్లూరులో అందరూ పండుగ చేస్తారు. నేనేం మళ్ళీ దాచిపెట్టుకునేది ఏం లేదు. ఎన్నిసార్లు చెప్పింటానో కానీ లోపడిన ప్రజలు దీన్ని పెద్ద పాపముగా పరిహరించరు. దీన్ని తప్పేముంది, పిల్లలు వాళ్ళ ముఖాలు చూస్తారు, చేసుకొని తింటే తప్పేముంది అంటారు. ఈరోజే చేసుకొని తినాలని ఏముంది మన పిల్లలు. అదే అనమాట, ఒక నియమము నుంచి తొలగించడమే సాతాను యొక్క పని అన్నమాట. మీరు బాగా గమనించాలి. జనులు ధర్మశాస్త్రమును అనుసరింపకుండా, యెహోవాను అనుసరింపకుండా ఉన్నందువలన దావీదుకు కన్నీళ్ళు వచ్చినాయట్లా. నేను దాటిపోతా. గలతీ పత్రికలో కూడా పౌలు పేతురుని గద్దిస్తాడు. నువ్వు ధర్మశాస్త్ర సంబంధంగా ఎందుకు వాళ్ళతో మూవ్ అవుతున్నాను? మనం విశ్వాసం వలన నీతిమంతులుగా రక్షించబడినాం, కానీ ధర్మశాస్త్ర సంబంధంగా కాదు కదా. నువ్వెందుకు మళ్ళీ వాళ్ళతో కూర్చొని నేను వచ్చినప్పుడు మళ్ళీ ఇట్లా చేస్తున్నావు అని అంటాడు. 3వ అధ్యాయం నుంచి చదివితే చాలామంది కూడా దేవుని అనుసరించకుండా, దేవునితో దేవుడు చెప్పినట్లుగా చేయకుండా మరి దేవుని దుఃఖపరిచే వాళ్ళు చాలామంది కనబడతారు. కాబట్టి దావీదు కూడా మరి అలాగూ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ పండగనే కాదు, మన క్రైస్తవులు ఉన్న లోపాలు నేను మళ్ళీ చెప్తా. పెళ్ళిళ్ళు జరిగినాయనుకోండి, అక్కడ ఖచ్చితంగా విశ్వాసి యొక్క మరి గుణం బయటపడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా బాపనుల కాడికి పోయి పేరు బలాలు, ఏ దినం మంచిది అది ఖచ్చితంగా కనుక్కొని వస్తారు. కొంతమంది పాస్టర్లు డైరెక్ట్ చెప్తారు, పోయించినారా అయ్యకాడికి అని అంటారు. నేను పత్రం రాసిస్తాను, మీరు పోయి ప్రింటింగ్ ప్రెస్లో వేయండి అంటారు. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా మనం ఎన్ని బోధలు చేసినా వినరు కాబట్టి ఆయన అడుగుతారు, పాస్టర్ మీరు అడుగొచ్చినారా స్వామిని అంటే పోయి వచ్చినాం సార్ అంటారు. చూడు వాళ్ళకి ఎట్లా ఉంది బాండింగ్, వాళ్ళకి ఎట్లా ఉంది. ఇది కరెక్టేనంటారా మీరు చెప్పండి. ఇట్లాంటివి గట్టిగా బల్లగుద్ది చెప్తే ఈ పాస్టర్ మాకు వద్దు అని చెప్తారు. అవును. కాబట్టి క్రైస్తవుల్లో చాలా మటుకు క్రీస్తును అనుసరించే వాళ్ళు చాలా తక్కువ. క్రీస్తు వలె, క్రీస్తు అడుగుజాడల్లో క్రీస్తు చెప్పినట్టుగా, ఆయన చూసినట్టుగా, ఆయన చెప్పినట్లుగా, ఆయన జీవించినట్లుగా జీవించే క్రైస్తవులు కావాలి. వీటన్నిటిని అనుసరించి దేవునికి దుఃఖాన్ని కలిగించేవారు చాలామంది ఉన్నారు. ఒకవేళ మనం క్రీస్తుని అనుసరించకుండా వేరొకరిని అనుసరిస్తే ఎంత కీడు ఉందో, ఎంత బాధ ఉందో, ఎంత శ్రమలు ఉన్నాయో
మరణం ఉందో మీరు బాగా గమనించాలని మనం చేస్తాం. యెరోబాము పాపమును విడవక పాపాన్ని అనుసరించానని మాట్లాడారు. అది చాలా భయంకరమైన మాట. అది అందరిని ఇశ్రాయేలు 10 గోత్రాలను విగ్రహారాధికులుగా తయారు చేసినాడు ఆయన. కొంతమంది సేవకులు ఈ రోజుల్లో, అంటే నేను అందరినీ చెప్పడం లేదు కానీ, పాపం వైపు నడిపిస్తున్నారు. సత్యం వైపు నడిపించకుండా పాపం వైపు నడిపిస్తున్నారు. అది చాలా తప్పు. చూడండి, అన్నీ చేయొచ్చు, తప్పేముంది అని చెప్పి ఒక్కరే సేవకులు కూడా చాలామంది ఉన్నారు. వేటిని అనుసరించకూడదు అనే మాట నేను ఒక మాట చెప్పాను. తర్వాత మీరు గమనించండి, మనము క్రీస్తుని ఎలా అనుసరించాలో ఒక 2 వచనాలు చూపిస్తా, దయచేసి చూడండి. వీటిని అనుసరించకూడదో చెప్పాను. యేసుక్రీస్తును లేక దేవుణ్ణి మనం ఎలా అనుసరించాలో ఒక 2 వచనాలు చాలు. సంఖ్యాకాండము దయచేసి చూడండి, 31వ అధ్యాయం. సంఖ్యాకాండము దయచేసి చూడండి. సంఖ్యాకాండము 32:11 చదవండి. అయ్యా 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువవి తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు. ఇక్కడ ఇద్దరి గురించి చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు అంటే, ఇద్దరు ఎవరు? ఒకరు కాలేబు, రెండవది యెహోషువ. వీళ్ళు పూర్ణ మనసుతో, నిండు మనసుతో యెహోవాను అనుసరించినారంట. వారిద్దరు తప్ప కనానులోకి అడుగుపెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఆ తరంలో. ఎంత మంచి మాట. యెహోషువ కాలేబు గురించి యెహోషువ 14:9 ఉంది. నిండు మనసుతో నేను అనుసరించితినని ఆయనే చెప్పాడు. మోసే కూడా దాన్ని బలపరిచినాడు. అంటే కరెక్ట్గా నిండు మనసుతో, నిండు హృదయముతో దేవుని అనుసరించే వ్యక్తులు కాలేబు, యెహోషువ. ఇది చాలా శ్రేష్టమైన మాట. అంటే కనాను దేశానికి బయలుదేరిన వాళ్ళు దాదాపు 30 లక్షల మంది అంచనా. కానీ 2 మాత్రమే కనానులోకి వెళ్ళారు. అంటే అందరూ కూడా కాలక్రమములో వేరే వేరే వాటిని అనుసరిస్తూ మరణించినారనమాట. రాలిపోయినారు అందరూ. మీరు బాగా వినాలి. అంటే ఏది ఏమైనా మనం ప్రభువుని మంచి మనసుతో, నిండు మనసుతో, యథార్థ హృదయముతో ప్రభువును మనం అనుసరించాలి. కొద్ది దినాలు బతికినా, కొద్ది రోజులు బతికినా ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. అలా నమ్మకంగా నిండు మనసుతో, మంచి మనసుతో బ్రతుకుతున్నప్పుడే మనకు శ్రమలు విస్తరిస్తాయి, తిరుగుబాట్లు ఎక్కువైతాయి, నిందలు వస్తాయి. అయినా ప్రభు కొరకు తప్పదు. మనం సత్యం కొరకు, వాక్యం కొరకు, నియమము కొరకు మనం ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రియులారా, మీరు బాగా వినాలి. ఆస కూడా యథార్థ హృదయముతో యెహోవాని అనుసరించినాడంట, కానీ ఉన్నత స్థలములో విగ్రహాలను పడగొట్టలేదు అని రాయబడింది. మీరు చూడండి, కొంతమంది ఇట్లా కూడా ఉంటారు, బాగా ఉంటారు. కొన్ని దాంట్లో బాగుంటారు, కొన్ని బలహీనతలు వెంటబెట్టుకొనే పోతుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. నిండు మనసు అంటే ఇంకా కొరత లేదు అని, నిండు బిందె తొలగదు అన్నట్టుగా ఉంటుంది చూడు, అలాంటి జీవితం. కొంతమంది సగం బాగుంటారు, సగము మీరు ఆ మాట చదువుతారా? 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం చదవాలి. ఫాస్ట్గా తీయాలి. ఒక 2 గురించి నేను చూపిస్తా, ముగిస్తా, టైం అయింది. 1 రాజుల గ్రంథము 15:14 ఫాస్ట్గా తీయాలమ్మా. హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించినాడు, అదనమాట. చాలామంది భక్తిగానే బతుకుతారు, కానీ కొన్నిటిని వాళ్ళ హృదయాలలో నుంచి తీసివేసుకోలేరు. నేనైనా మరి వచ్చిన మనమైనా ఎవరమైనా కూడా
ఇంకొక వచనం 2వ దినవృత్తాంతం 25:2 చూడాలి, ఫాస్ట్ టైం అయింది. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను కానీ పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించలేదంట. తేడా చూడు ఎట్లా ఉందో. యథార్థంగానే అనుసరించినంట కానీ కానీ అన్నాడంటే అక్కడ ఏదో ఒకటి లోపం ఉంటుంది అని మనం గమనించాలి. అంటే ఈ బలహీనతలు కూడా ఉండకుండా యెహోషువ కాలేబులు ఎలాగైతే ప్రభువును మరి అనుసరించినారో అలాంటి జీవితాన్ని మనం ఉండడానికి మనం ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చివరిగా యెహోవాను అనుసరిస్తే వచ్చే మేలులు నేను వివరించను కానీ రెఫరెన్స్ కోడ్ చేసుకోండి. రెఫరెన్స్ కోడ్ చేసుకుని ఇంటికాడ చూడండి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 28వ అధ్యాయములో అక్కడ ఒక మాట ఉంటుంది. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను కట్టడలను మీరు అనుసరించిన ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదికి వస్తాయి. ద్వితీయోపదేశకాండం బైబిల్ ఎరిగిన వారికి అర్థమవుతుంది. అక్కడ 14 వచనాల వరకు దీవెనలు ఉన్నాయి. యెహోవాను అనుసరించిన వానికి ఈ శాపములని, ఈ గ్రంథంలో ఉన్న శాపములన్నీ వస్తాయి. అక్కడ దీవెనలు చెప్పినాడు. యెహోవా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే దీవెనలు వస్తాయన్నాడు. మీరు మీ పశువుల మందలు పిండి పిసుకు, తర్వాత ఇంట్లో దీవెన, బయటికి వెళ్తే దీవెన, మీరు ప్రయత్నాలు సఫలమైతే అని దీవెనల గురించి చెప్పాడు. ఇది మొదటిది. అలాగే నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో మీరు యెహోవా ఆజ్ఞలను అనుసరించిన ఎడల ఐగుప్తులో కలగజేయబడినటువంటి రోగం మీకు ఏది కూడా రాదు, స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్తాడు. అంటే యెహోవాను అనుసరిస్తే దేవుని స్వస్థత ఉంది, దేవుడు అద్భుతంగా మనల్ని స్వస్థపరుస్తాడు అనే భావంను ఇది మనకి మేలు కలిగించేది. రెండవది, మొదటి సమూయేలు గ్రంథం 12:14లో మీరు చూస్తే మీరు యెహోవాను అనుసరించిన ఎడల, పూర్ణ హృదయంతో ఆయన అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అని అంటాడు. ఏం కలుగుతుందంట? మీకు క్షేమము కలుగును అని అంటాడు. ఆయన్ని అనుసరిస్తే మనకు క్షేమము కలుగుతుంది అని అంటాడు. సామెతల గ్రంథం 21:21లో మీరు చూస్తే ఆ మాట ఎవరైనా తీస్తారా? 21:21 నీతిని కృపను అనుసరించువారు జీవమును నీతిని ఘనతను పొందుతారు. ఘనత పొందుతాడంట. చూడండి, యెహోవాను అనుసరిస్తే నీతిని జీవమును కూడా పొందుతాడంట. యెహోవాను అనుసరిస్తే ప్రియుల ఎంత మంచి మాటలు చూడండి. చివరిగా ఒక వచనం చూడండి, హెజ్కేలు గ్రంథము 33:16వ వచనంలో చివరిలో మాట ఉంటుంది, మీరు నిశ్చయముగా బ్రతుకుతారు అని ఉంది. 33 హెజ్కేలు గ్రంథం 16వ వచనంలో. టైం అయింది. హెజ్కేలు గ్రంథం 33:16 అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకం చేయబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించను గనుక అదనమాట. మన భక్తి జీవితంలో మనం బ్రతుకుతాం, కుటుంబ జీవితంలో మనం బ్రతుకుతాం, లోకస్తులలో కాకుండా సత్యములో మనం బ్రతకడానికి, క్రీస్తులో జీవించడానికి బ్రతకడానికి అవకాశం ఉంది. అంటే యేసుక్రీస్తును అనుసరిస్తే మనకు వచ్చే మేలులు, దీవెనలు ఉన్నాయి, స్వస్థత ఉంది, క్షేమం ఉంది, నిశ్చయముగా మనం బ్రతుకుతాము అని రాయబడింది. కాబట్టి అనుసరించటము అని అంటే నేను చెప్పాను, ఎవరిని అనుసరించాలో నేను చెప్పాను, ఎలా అనుసరించాలో నేను చెప్పాను, వేటిని అనుసరించకూడదో నేను చెప్పాను. వస్తే అలా అనుసరిస్తే వచ్చే కీడులు, దుఃఖము, బాధలు, మరణం గురించి చెప్పాను. అయితే అనుసరించటం వలన వచ్చే దీవెనలు కూడా నేను కొన్నిటిని గుర్తు చేశాను. క్రీస్తు శిష్యుడు అనేవాడు యేసుక్రీస్తును లేక ప్రభువును అనుసరించాలి. అనుసరించడం అంటే నేను గుర్తు చేశాను, ఆయన చెప్పినట్టుగా ఆయన అడుగుజాడల్లో ఆయన చేయమన్నది ఆయన కొరకు ఆయనను వెంబడిస్తూ మనం జీవించటమే. ఆయన కాకుండా, ఆయన తప్పి ఆయన కొరకు కాకుండా, ఆయన అడుగుజాడలు కాకుండా, ఆయన చెప్పినట్టు కాకుండా
వేరే వాటిని అనుసరిస్తే మనకు కీడు, శ్రమలు, దుఃఖము, బాధనే ఉంటాయి. కాబట్టి లోక మర్యాదను అనుసరింపకుండా, మూల పాఠాలు మనుషుల పారంపర్యాచారాలను అనుసరించకుండా, వాక్యాన్ని క్రమం తప్పకుండా, మనం తూచ తప్పకుండా ప్రభు నిండు మనసుతో కాలేబులు, యెహోషువ ఎలాగైతే అనుసరించారో, కొత్త నిబంధనలో క్రీస్తును అనుసరించిన 12 మంది శిష్యులు, ఇస్కరియోతు యూదా తప్ప వారు ఎలాగో క్రీస్తును అనుసరించారు. పౌలు ఎలా వాక్యంను అనుసరించాడో, మంచి మనసుతో, నిర్దోషమైన హృదయంతో పౌలు ఎలా అనుసరించాడో, మొదటి శతాబ్దపు అపోస్తలులు, మిషనరీలు ఎలా క్రీస్తు కొరకు, క్రీస్తు వలె జీవించినారు. భక్తుల చరిత్రలు చదవండి. అలాంటి భక్తి జీవితాన్ని మనం మరణ పర్యంతం వరకు నమ్మకంగా క్రీస్తు శిష్యులుగా, ఆయనను అనుసరించే వాళ్ళముగా, ఆయన ఫాలోవర్స్గా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి, శిష్యుడంటే నేర్చుకునేవాడు, శిష్యుడంటే వెంబడించేవాడు, శిష్యుడనంటే అనుసరించేవాడు. క్రీస్తు వలె, క్రీస్తులాగా, క్రీస్తు అడుగుజాడల్లో మనం కూడా వాక్యాన్ని, ఆత్మను అనుసరిస్తూ ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన మాటలు దీవించునుగాక.